దేశంలో రేపులు జరగడానికి గల కారణం సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మన దగ్గర లేకపోవడం అండి. ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్స్లో ఉన్నాయంటే వీళ్ళందరికీ అవగాహన ఉంటుంది. మనకి అది ఒక బూత్ కింద, శృంగారం అనేది ఒక బూత్ కింద చూస్తాం. కానీ జనాభా అత్యధికం పెరగడానికి గల కారణం అదే. అది ఇప్పుడు అవయవాల మీద అవగాహన మనకు ఉండదు. అంతవరకు ఎందుకంటే నేను 25 సంవత్సరాల వరకు పిల్లోడు గొద్దలో నుంచి వస్తుందని చెప్పేవాడిని అందరికీ. మా ఫ్రెండ్ అన్న, నువ్వు పిచ్చోడవా ఏంటంటే, నేను డిస్కవరీలో చూసాను అక్కడి నుంచి వస్తుంది పిల్లలని. అలా కాదని విషయం, అది తప్పు, అది యోని అని చెప్పి నాకు మా ఫ్రెండ్ ఎక్స్ప్లెనేషన్ చేశారు. అలాగా మనకి సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అబ్బా. అది ఒక సైన్స్ కింద ఎందుకు భావించరు, బూత్ కింద ఎందుకు భావిస్తారు? 5 నిమిషాల సుఖం కోసం వీళ్ళేమనుకుంటే అక్కడ ఏదో ఉంటుంది, అక్కడ ఏదో జరుగుతుంది, అది చేస్తే ఏదో అవుతుంది అని అందరికీ తెలుసు అండి. రేపు చేస్తే చచ్చిపోతారని అందరికీ తెలుసు. అందరికీ తెలిసినా కూడా వాళ్ళు ఇంకా చేస్తానంటే అర్థం ఏంటి? కామాతురాను నభియు నా లజ్జ. ఇప్పుడు మన డాక్టర్ ఉన్నాడు, బెంగళూరు డాక్టర్, సారీ